నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను రమేష్ మిందే. సరిగ్గా ఏదైతే డిసెంబర్ 3 ఏడాది క్రితం బీఆర్ఎస్ నుంచి అధికార మార్పు జరిగి కాంగ్రెస్ చేతికొచ్చింది. అంటే డిసెంబర్ 9న 7న ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత పాలన మొదలుపెట్టిన ప్రజాపాలన పేరుతో మొదలుపెట్టిన కాంగ్రెస్ పాలన ఏ విధంగా సాగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు విమర్శలు, అధికార పక్షం నుంచేమో మేము ప్రతి పనిని కూడా ప్రతి పథకాన్ని కూడా 100% చేశామని చెప్పేసి ఓవైపు, అలాగే ప్రతిపక్షాలేమో అసలు ఏది ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఓవైపు. ఇప్పుడు ఓవరాల్గా సంవత్సరం అయింది. మరి సంవత్సరం పాలన మీద తాజాగా రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, ముఖ్యమంత్రి బీఆర్ఎస్ను 10 ఏళ్ళ సరిగ్గా పాలించని వాళ్ళు 10 నెలల పాలన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి ఉన్నారు. మరి ఏంటి అయితే వీటన్నిటి మీద మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గారెపల్లి సతీష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, బీఆర్ఎస్ నుంచి అధికార మార్పు రాగానే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్గంలో మనసులో ఏం మాట్లాడుకున్నారు? అంటే వీళ్ళ వల్ల కాదనుకున్నారా, లేకపోతే నిజంగానే ప్రజలు వీళ్ళని పూర్తిగా విశ్వసించారనుకున్నారా, మీ మీద వ్యతిరేకత అనుకున్నారా? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మొదట కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందనంటే మనం అనుకునేది ఏంది, అలవి కాని హామీలు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మంచి చెడైంది కేసీఆర్ గారికి అద్భుతంగా తెలుసు. తెలంగాణ గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల బాగోగుల గురించి ఇంచుదించి తెలిసిన మనిషి ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ మాత్రమే. ఈరోజు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ నాయకులు కల్లిబొల్లు మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, దొంగ మేనిఫెస్టో పెట్టి అలవిగాని హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. ఏదైతే డిసెంబర్ 3, 2023 రోజు గెలిచిరో, ప్రజాపాలన అని చెప్పి వాళ్ళు వచ్చిరో, ఈరోజు డిసెంబర్ 3, 2024 ఏడాది అయింది. వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసిందేం లేదు. మేము ఎందుకంటామండి, మేము ఖచ్చితంగా ఏడాది టైం ఇద్దామని కదా కేసీఆర్ గారు వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు. ఏడాది తర్వాత ఏం మాట్లాడదామని ముందుకు రావడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉంటారు. ఈ రోజు మాత్రం ఈ పాలనలో ఇప్పుడు మనం గతంలో చూసినాం, ఏదైతే సంవత్సరంలో పాలనలో సంవత్సరం కూడా కాలే, ఇప్పుడు ఏడాది ఇయ్యాలైంది, కానీ 8 నెలలు 10 నెలల కాలంలోనే యావత్ తెలంగాణ సమాజం తిరగబడ్డది. యావత్ తెలంగాణ విద్యార్థి లోకమంతా కూడా ఆ సెక్రటరీకి వచ్చి ధర్నాలు చేసిరు. ఏదైతే ఉద్యోగాల పేరుతో వాళ్ళకు 2 లక్షల ఉద్యోగం, ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అబద్ధ మాటలు చెప్పి అశోక్ నగర్లో వాళ్ళకు ఆ దొంగ మాటలు చెప్పే వాళ్ళ ఉద్యోగాలను అడ్డు పెట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని ఈరోజు వాళ్ళు మాకు ఏవే ఉద్యోగాలు అని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళని లాఠీ చార్జులు చేస్తూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. ఆడపిల్లలు కూడా తీసుకపోయి పోలీస్ స్టేషన్లు పెడితే కనీసం నీళ్లు కూడా ఇవ్వకపోతే బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి కూడా నీళ్ళు ఇచ్చిన సందర్భాలు మనం చూసినాం. ఏది ప్రజాపాలన, ఏది మీ సంవత్సరంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ పోటీ అంటే ప్రజలందరూ నవ్వుకుంటారు. అయితే నిన్ననే తాజాగా నియామక పత్రాలు ఇచ్చుకుంటా అసలు 10 ఏళ్ళల్లో ఒక నోటిఫికేషన్ లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు ఎవరు దేంట్లో నిజం ఉంది? ఎందుకంటే అటు ఇప్పుడు త్వరలో మళ్ళా శ్రీధర్ బాబు ఉండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము త్వరలో అని చెప్పేసి ఆయన ఒక మాట అంటున్నారు, వీళ్ళు ఒక మాట అంటున్నారు. బీఆర్ఎస్ ఏమో మా నోటిఫికేషన్ల మీద మీరు నియామక పత్రాలు ఇస్తున్నారు అని చెప్పేసి. అసలు ఎవరు బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తుంది, ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇప్పుడు నేను చెప్పడం కాదు, ప్రజలందరికీ చాలా క్లియర్గా తెలుసు. ఎవరైతే ఇప్పుడు వాళ్ళు నిజంగానే ఉద్యోగాలు ఇస్తే ఈ నిరుద్యోగులందరూ ఎందుకు రోడ్ల మీదకి వస్తారండి? వాళ్ళు నిజంగానే వాళ్ళు అశోక్ నగర్కి వెళ్ళి మొన్న రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చిర్రు, అదే అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడితే అయిపోతుంది. ఎందుకు దొంగచాటును తప్పించుకొని పోయారు? అది కాదు కదా. ఏదైతే ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ పరీక్ష పెట్టింది లేదు, నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఎట్లా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజం మాత్రం ప్రశ్నిస్తూ ఉంది. ఇవన్నీ దొంగ మాటలు, వాళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మీకు ఒక రైట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన దాన్నే వాళ్ళు ఏదో పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని డంబాకోరు మాటలు మాట్లాడుతున్నారు తప్ప కొత్తగా వాళ్ళు చేసింది ఏం లేదు. ఇదంతా కూడా ప్రజలు 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు. 10 నెలలు అయింది, 10 నెలల కాలంలో అరే నువ్వు ఏం చేసినారా నాయన, నువ్వు చేసేది లేదు, సచ్చేది లేదు, ఉన్నాయని ఇచ్చి సావురా నాయన అని చెప్పి ప్రజలు తిరగబడతా ఉన్నారు, తరిమి కొడతా ఉన్నారు. దాన్ని చూడలేకనే సెక్రటరీ చుట్టూ 144 సెక్షన్లు. ఈరోజు బిడ్డలు అశోక్ నగర్లో వాళ్ళంతా నిరుద్యోగులు ఇంతకుముందు గత కేసీఆర్ గారి పాలనలో నిరుద్యోగులు అందరు రండయ్యా, మీరు ఊళ్ళల్లో బస్సులు వేసుకొని తిరుగురు, కేసీఆర్ గారి నుంచి చెడు ప్రచారం చేయండి, మేము ఉద్యోగాలు ఇస్తాం, మీకు మేము అండగా ఉంటామని చెప్పారు. ఏమన్నారు? ఇప్పుడు ఇలా ఏమైంది? వాళ్ళకి అండగా ఉన్నారా? నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇచ్చిన వారు నిరుద్యోగ వృత్తి వాళ్ళే ఈరోజు కాంగ్రెస్ మీద తిరగబడతా ఉన్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మనం ఎగ్జాంపుల్ మనం చూసినాం. ఏదైతే నేను సిద్దిపేట జిల్లాలో కోకోకోలా
ఫ్యాక్టరీ ఒకటి నిన్న రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేసిర్రు. అది ఏంటంటే అది ఎలా చూస్తాం, కాళేశ్వరం వేస్ట్, ఆ నీళ్లు వేస్ట్, కొండపోచమ్మ వేస్ట్, ఇది వేస్ట్, కాళేశ్వరం మునిగింది, కూలింది, ఆగమైంది అన్నావు. ఇవాళ కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళే కొండపోచమ్మ ద్వారా ఆ నీళ్లు ఉన్నాయి కాబట్టి కోకోకోలా కంపెనీ అక్కడ పెట్టడం జరిగింది సిద్దిపేట జిల్లాలో. ఇది కేటీఆర్ గారి కృషి. కేటీఆర్ గారి కృషితో ఆ రోజు కోకోకోలా కంపెనీ తీసుకొచ్చి అక్కడ పెడితే నిన్న రేవంత్ రెడ్డి గారు బటన్లు ఆన్ చేసుకుని ఆనందపడుతున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇంకొంతమంది మంత్రులు కానీ వాళ్ళ యొక్క ఒక మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కంపెనీలు పెట్టుబడులు తీసుకొస్తామంటే ఈరోజు వాళ్ళు వెళ్ళి రిబ్బన్ కటింగ్లు, బటనాన్లు చేయడమే తప్ప కొత్తగా వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళని ఏం చేయమంటారా మీరు? వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఏం చేద్దామని ఒక ఆలోచన లేదు. వాళ్ళకు కేవలం ఏంది, ఆస్తులు కాపాడుకోవాలా. అరే కాక మంత్రి అయినాం, కాక ప్రభుత్వంలోకి వచ్చింది, మళ్ళీ వస్తుందో రాదో, ఎట్లా వచ్చే పరిస్థితి లేదు, ప్రజలు చూస్తే తిరగబడతా ఉన్నారు, ఈ ఉన్నన్ని రోజులు చదువుకుందాం, ఉన్నన్ని రోజులు 4 రూపాయలు వెనకేసుకుందాం అనే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు తప్ప వాళ్ళు కొత్తగా చేయడానికి ఏం లేదు, చేయబోయేది కూడా ఏం లేదని ప్రజలకు అందరికీ తెలుసు. అయితే బీఆర్ఎస్ హయాంలో కంపెనీలు తీసుకొచ్చినామని మీరు అంటున్నారు. అయితే వీళ్ళు ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డది, మేము తెచ్చే కంపెనీలను కావచ్చు, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా ఫార్మాసిటీ కావచ్చు లక్షలలో కావాలని జనాలను రెచ్చగొట్టి ఏ పనులు కాకుండా చేస్తారు అనేది ప్రధానమైన ఆరోపణ కాంగ్రెస్ది. ఇవాళ మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం చాలా క్లియర్గా. నాట్ ఓన్లీ లగచర్య ఘటనే కాదు, మొన్న ఏదైతే నిరుద్యోగులందరూ వాళ్ళ ఉద్యోగాల కోసం సెక్రటేరియట్కి వచ్చారు, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది, ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలు, మాకు ప్రతిపక్షం ఇచ్చిన ప్రజలు. ప్రతిపక్షం ఏంది, ప్రజల గొంతుకగా మాట్లాడే హక్కు, బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. దానిలో విధంగానే నిరుద్యోగుల పట్ల అవునాయా మీరు చెప్పిన అబద్ధపు మాటలు, కల్లిబోలి మాటలు అన్నీ కూడా ఎండగట్టే అవకాశం మాకు ఉంటుంది కదా, ఖచ్చితంగా ఎండగడతాం కదా. ఎందుకు తప్పు చెప్పారు, ఎందుకు అబద్ధపు మాటలు చెప్పి ఇలా గద్దెనెక్కిరు అని చెప్పి ఈరోజు యావత్ నిరుద్యోగ లోకమంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది. వాళ్ళ తరఫున మేము ఉన్నాం. నిన్న రైతులకు ఏదైతే రైతుల రుణమాఫీ చేస్తాం, సగం రైతులకు రుణమాఫీ చేసినాం, సగం ఎగ్గొట్టినాం. నిన్నేమంటావు మళ్ళీ మొత్తం రుణమాఫీ చేసినాం అంటే ఎక్కడ రుణమాఫీ చేసినావు? ఏ మీడియాల ముందు 4 గోడల ముందు కాదు వచ్చి చెప్పేది, బయటికి రా, బయట ప్రజలకు విలేజ్లకు వచ్చి చెప్పు, నేను అయిపోయిందా రైతు రుణమాఫీ అని. తరిమి కొడతారు, తిరగబడతారు, నువ్వు ఎలా వేయలేదా అని చెప్పు. మొన్న వానకాల పంట అయిపోయింది, రైతు భరోసా ఇస్తాం, రైతు భరోసా ఇచ్చిరా? రైతు భరోసా ఎందుకు వచ్చింది తెలుసా? ఇవాళ ఏమంటాడు వ్యవసాయ శాఖ మంత్రి, ఏమంటాడు 500 బోనస్ ఇవ్వమంటారు అందరూ, రైతు భరోసా వద్దని అన్ని సొల్లు మాటలు చెప్తా ఉంటారు. అదే దాంతోనే ఎక్కువ 15,000 దాకా వస్తున్నాయి, ఎక్కువ దీనికంటే ఎక్కువ అదే వస్తుందని. అదే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటారు, బోనస్ ఇస్తే సరిపోద్దంటే అదే ఎక్కువ వస్తున్నాయి దీనికన్నా అంటారు. అసలు రైతు భరోసా, రైతు బంధు ఎందుకు పెట్టిండో తెలుసా? కేసీఆర్ గారు ఎవరైతే గతంలో వ్యవసాయం దండగా అనుకొని కొంతమంది ఆ రోజులలో నీళ్ళు వస్తలేవు, ఏం లేదు, పెట్టుబడి పెట్టిన పైసలు కూడా వస్తలేవు, వెనక్కి వస్తలేవు, లేదా అప్పుసప్పు చేసి ఒక సేటు దగ్గర అప్పుసప్పు చేస్తే వ్యవసాయం 1-2 ఎకరాలు పెడితే ఆ వచ్చిన డబ్బంతా కూడా అప్పుకు పోతుంది తప్ప నాకు మిగులుతలేదని చెప్పి వ్యవసాయం దండగా అని చెప్పి పక్కకు పెట్టి బీడు భూములు అయిపోయినాయి, నీళ్ళు లేవు, అప్పుడున్న పరిస్థితులు అలా ఉండే. అలాంటి పరిస్థితి నుంచి వ్యవసాయం దండగ కాదు పండుగ అనే రీతిలో కేసీఆర్ గారు వీళ్ళకు కొంత పేద బడుగు బలైన వర్గాలు ఉంటారు, వ్యవసాయ రైతులు మనకు దేశానికి వెన్నుముక రైతులు అని చెప్పేసి వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేస్తే పంటలు వేసుకుంటారు, ముందుకు సాగుతారనే ఉద్దేశంతో కొంత రైతు భరోసా పేరుతో కొంత సాగుకు డబ్బులు అందించింది. దాంతో రైతులందరూ కూడా ఆ రోజు ఎంత అద్భుతంగా, అంటే డబ్బులు అందిస్తేనే కాదు, ఇటు ఒక దిక్కు గతంలో ఇప్పుడు ఈ ఓన్లీ డబ్బులు అందించడం కాదు, ఇటు 24 గంటల కరెంట్ ఇటువైపు నుంచి కాళేశ్వరం నీళ్లు, ఇటు ఆర్థిక సాయం కేసీఆర్ గారిది, ఇలా అన్ని విధాలుగా తోడ్పడి అద్భుతంగా గత 10 ఏళ్ల కాలంలో అద్భుతంగా రైతులు ఎంత పంటలు పండించారో ప్రపంచమంతా కొనియాడింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంత పంటలు పండినా చూసి ఈరోజు మళ్ళీ ఏమైంది, మళ్ళీ కరెంటు లేదు, నీళ్లు లేదు, ఎరువులు విత్తనాలు సరైన సమయంలో విత్తనాలు ఇవ్వలేదు. గతంలో ఎప్పుడైతే 30-40 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఎట్లయితే మనం చెప్పులు లైన్లో పెట్టి పాస్బుక్ లైన్లో పెట్టి అయితే విత్తనాలు కొన్నామో ఆ పరిస్థితులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏ పాలనలో ఉన్నామని చెప్పురి, అలాంటి పరిస్థితిలో ఈరోజు నడుస్తూ ఉంది పాలన. ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తాం. మళ్ళీ ఇంకో విషయం, ఇప్పుడు లఘుచర్య ఘటనలు అంటారు. ఇప్పుడు లఘుచర్య ఘటనలో గిరిజనుల భూములు అర్ధరాత్రి అనక అపరాత్రి అనక, అవునయ్యా నువ్వు ఏదైనా కావాలంటే ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ వస్తుంది, లేకపోతే ఒక ఫార్మా వస్తుందో, లేకపోతే ఒక పరిశ్రమ వస్తుందో, రైతుల కడుపుల తలబెట్టి అయ్యా ప్రజలందరూ వినండి, ఇది మనం చేస్తూ ఉన్నాం, దీనివల్ల తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడుతుంది, దీనివల్ల తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో వాడు కలుపులో తలబెట్టి అడగాలి తప్ప నువ్వు అర్ధరాత్రులు అపరాత్రులు పోయి బెదిరించి ఒక కబ్జాలు చేసే రీతిలో, మీ రియల్ ఎస్టేట్ దందాల రీతిలో అర్ధరాత్రి అపరాత్రి ఆడవాళ్ళు ఉండగా ఇళ్లలో జ్వరబడి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పక్కబడి వాళ్ళ భర్తలు తీసుకుపోయి రాత్రి తీసుకుపోయి జైళ్ళలో పెడితే ఎవడిస్తారండి? తిరగబడ్డారా లేదా? తిరగబడ్డరు, తరిమి కొట్టిరు. ఆ రోజు ఏదైతే అధికారులు వెళ్ళిరు, యాక్చువల్గా వెళ్ళాల్సింది ఎవరు? మీరు దొంగ మాటలు చెప్పి మీరు ఏం చెప్పలేక ఏం చేయలేక కాంగ్రెస్ నాయకులు వెళ్తే తిరగబడతారు, తరిమి కొడతారు, రాళ్లతో కొడతారన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? సేఫ్ జోన్గా ఫస్ట్ అధికారులను పంపిద్దామని అధికారులు పంపిస్తారు. పాపం
అధికారులు బలవుతున్నారు. అదే అధికారుల పరిస్థితిలో ఈ కాంగ్రెస్ నాయకులు వెళ్తే అసలు ఏం జరుగుతుంది, ఎంత తరిమి కొట్టేవాళ్ళనే విషయం రేవంత్ రెడ్డి గారికి చాలా క్లియర్గా తెలిసేది. ఇలా జరుగుతున్న సంఘటనల రీత్యా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో, మూసి పేరుతో బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఇండ్లను ఏదైతే నెల కష్టపడి ఈఎంఐలు కట్టుకునే బతుకులను ఈరోజు చిదిమేసే దిశగా, అణిచివేసే దిశగా ఇండ్లను కూల్చివేస్తే అయ్యా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కాపాడండి అయ్యా అని చెప్పి యావత్ నిరుద్యోగులు కానీ, లగచెర్ల గట్లో ఏదైతే గిరిజన బిడ్డలు బాధితులు కానీ ఈరోజు ఏదైతే హైడ్రా పేరుతో, మూసి పేరుతో ఇండ్లు కోల్పోయారో వాళ్ళందరూ కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భవన్ వైపు దారి మరలిరు. ఎందుకు దారి మరలిరు? ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మంత్రులు, మీకు మంత్రివర్గం ఉంది, మీకు నాయకులు ఉన్నారు, మీ ప్రభుత్వం చేతిలో ఎంతోమంది అధికారులు ఉన్నారు. కానీ మీ వల్ల కాదురా నాయన సచ్చునా కొడుకులారా అని చెప్పేసి, మీ వల్ల కాదు, మీకు చేత కాదు, మీకు తెలివి లేదు, మీకు అవగాహన లేదనే ఒక ఉద్దేశంతో మా కేటీఆర్ అన్నే చేయగలడు, మళ్ళీ మా కేసీఆర్ గారు వస్తేనే ఈ మాకు న్యాయం జరుగుతున్న ఒక ఉద్దేశంతో వాళ్ళ కష్టాలు నష్టాలు చెప్పుకోవడానికి తెలంగాణ భవన్ వైపు వస్తే ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ బీసీ ఎస్టీల వైపు ఖచ్చితంగా ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి మేమందరం వాళ్ళ వైపు ఉన్నాం, మేమంతా మీకున్నామని చెప్పి కేటీఆర్ గారు నిలబడ్డారు కాబట్టి ఆయన మీద ఈరోజు అంటే ఇలాంటి మాటలు ఏదైతే మీరు వెనక నుంచి నడిపిస్తారు, నిరుద్యోగులు వస్తే వాళ్ళకి 500 రౌడీలు, 500 ఇస్తే కూలి వచ్చేటోళ్ళు, వ్యవసాయాలు రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తే 1000 రూపాయలు తీసుకుని వచ్చేటోళ్ళు వాళ్ళ రైతులే లేరు. అంటే ఇట్లాంటి దొంగ మాటలు చెప్పి టైంపాస్ చేస్తున్నారు తప్ప తెలంగాణ సమాజానికి మీరు ఏం చేస్తున్నారని అందరూ ఈరోజు తెలంగాణ సమాజంలో అందరూ ఎడ్యుకేటెడ్, అంటే చదువు రాకపోయినా కూడా సోషల్ అవేర్నెస్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల రుణమాఫీ ఏం చేసిండు, రైతు భరోసా ఎంత ఇచ్చిండు, పంటలు ఎంత అద్భుతంగా పడినాయి, 24 గంటలు ఎంత అద్భుతంగా కరెంట్ వచ్చింది, ఎంత అద్భుతంగా నీళ్లు, పచ్చని పైరులు, పొలాలు, ఒక ఊటీ కొడైకెనాల్ అన్న ఒక రీతిలో పచ్చని తెలంగాణ, గ్రీన్ తెలంగాణ దిశగా ఎట్లా సాగింది, ఈరోజు ఎక్కడ ఎండిపోయిన బతుకులు, బీడుపడ్డ భూములు, ఎట్లాంటి బతుకులు ఉన్నాయో ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. రైట్. అయితే వీటన్నిటి వెనుకల విష ప్రచారానికి సోషల్ మీడియా ఒకటి వాడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కట్టడి చేస్తామనే విధంగా కూడా ప్రభుత్వం అంటుంది. అయితే ఇంకా ఇప్పుడు దాంతో పాటుగా సంవత్సరం అవుతుంది, అటు సెక్రటరియట్లో మార్పులు చేసిర్రు, వాస్తు బాగాలేదని, ఇంకొకటి అంతా కూడా అటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు, ఇటు కొద్దిగా తెలంగాణ సమాజంలో కావచ్చు చర్చ నడుస్తూ ఉన్నది. ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం నిజంగా మార్పులు చేయబోతున్నారు, మారుస్తూ ఉన్నారు, కిరీటం ఎందుకు అని చెప్పేసి కిరీటం తీసే విధంగా మార్పులు చేస్తూ ఉన్నారు. నిజంగా అది వాస్తవమేనా, లేకపోతే కేవలం బీఆర్ఎస్ ఒక మైలేజ్ కోసం అది క్రియేట్ చేస్తుందా అనేది కూడా ఒక ఉంది అనుమానం. ఏంది అది? ఇప్పుడు ఒకవేళ మార్పు చేస్తే నెక్స్ట్ బీఆర్ఎస్ ఎటువంటి ప్రతిఘట, ఎందుకంటే బీఆర్ఎస్ ఉద్యమం టైంలో దాని రూపం ఇచ్చిన విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం అనేది అది బొమ్మ కాదు, మన అమ్మ, మన తెలంగాణ అమ్మ. అలాంటి తల్లి ఈరోజు మన ఇంట్లో మన తల్లిని కూడా మనం ఎట్లా చూస్తాం, ఎంతో అద్భుత ఒక దేవతా స్వరూపం మన తల్లిని. కానీ మన ఆడబిడ్డల్ని, ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి మన ఆడబిడ్డల్ని, మన కూతురు కానీ, మన భార్య కానీ, మన తల్లిని కానీ ఎంతో పవిత్రంగా గౌరవంగా చూసుకుంటాం మనం ఈరోజు. అలాంటిది తెలంగాణ ఆత్మగౌరవమయ్యా, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం, సాధించడం, సబ్బండ వర్గాలందరూ రోడ్ల మీదకి వచ్చిర్రు, రాస్తారోకలు చేసిర్రు, వంట వార్పులు చేసిర్రు, ఎన్నో విధాలుగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మన ఆత్మగౌరవం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన గతంలో ఏమన్నారు కేసీఆర్ గారు, అదే ఇక్కడ సెక్రటేరియట్ ఆ పక్కన అంబేద్కర్, ఏదైతే దళిత సామాజిక వర్గాన్ని నిలువెత్తు రూపం మన అంబేద్కర్ గారిని మరి ఎంత పెద్ద ఎత్తున అక్కడ కట్టినం అనేది, అక్కడ పక్కన అంబేద్కర్, ట్యాంక్ బండు, ఇక్కడ ఏదైతే అమరుల వాళ్ళ జ్యోతి, దాని పక్కన మన తెలంగాణ ఆత్మగౌరవం, మన తెలంగాణ తల్లి ఉండాలంటే ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు, రాజీవ్ గాంధీ గారి విగ్రహం చేస్తారు. అవునయ్యా, మీరు గతంలో రహదారులు ఉన్నాయి, రాజీవ్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మన పేర్లు మార్చామా? ప్రభుత్వం మారినంత మాత్రాన ఇల్లు మారితే తల్లి మారుతుందా? ఇల్లు మారితే తల్లి మారుతుందా? ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి స్వరూపం మారుతుందా? ఎంత దిగజారిపోతా ఉన్నారు. నువ్వు గాంధీ చరిత్రను, నువ్వు ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారు తీసుకొచ్చిన చరిత్రను, ఏదైతే ఉద్యమ చరిత్రను నువ్వు కాలరాయగలవా? కాలరాయలేవు. కానీ నువ్వు ఉండే ఎన్ని రోజులయ్యా? 4 రోజులు. ఇంకొక 4 ఏళ్ళు అయితే నువ్వు ఉంటావా ఉండవో తెలియదు. నువ్వు తీసేస్తే తీసుకుపోయే ఉద్యోగం నీది. రేపు రాహుల్ గాంధీ గారు తలుచుకుంటే 24 గంటల్లో నీ ముఖ్యమంత్రి పదవి పోద్ది. అలాంటి నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలేక కిరీటం తీసేస్తాం, లేకపోతే ఇంకోటి తీసేస్తామని చెప్పి మాటలు మాట్లాడడం చాలా దౌర్భాగ్యకరం. నీ అణిచివేత ఏదైతే నీవు మాట్లాడుతున్న మాటలు తగ్గించుకోవాలా. ఇలాంటి మాటలు తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది. నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం మార్చితే నీకు వచ్చేదేంది?
నీకు వచ్చేది ఏంది? ఈరోజు తెలంగాణ సబ్బండ వర్గాల ఆత్మగౌరవంతో తెలంగాణ తల్లి రూపం వాళ్ళు ఎంతో ఆనందంగా తెలంగాణ తల్లి. ఇప్పుడు నువ్వు ఇవాళ కేవలం సెక్రటేరియట్ నీ చేతులు ఉంది కాబట్టి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని నువ్వు ఆడ మార్చుకోగలుగుతావు. ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ గల్లీన తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఏ కార్యక్రమం చేసినా గతంలో కేసీఆర్ గారు ఏ ప్రభుత్వ పథకాన్ని తీసుకొచ్చినా ప్రజలకు అందించే దిశగా ముందుకు సాగినప్పుడు తెలంగాణ తల్లికి దండ వేసి పాదాలకు నమస్కరించిపోయి ప్రజలకు సేవను అందించిన రోజులు మనం గతంలో చూసినాం. ఈరోజు నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొస్తే నేను ఇంకొక విషయం చాలా క్లియర్ చెప్తున్నాం. నువ్వు రైతులకు రుణమాఫీ ఊకున్నాం, రైతులకు ఏదైతే మూసీ పేరుతో హైడ్రా పేరుతో ఇండ్లన్నీ కూర్చొని ఏడ్చినాం, ఏదైతే నిరుద్యోగుల ఉద్యోగాల కోసం రోడ్డు మీదకి వస్తే లాఠీ చార్జులు వేసినాం పడ్డాం. కానీ తెలంగాణ ఏదైతే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే దిశగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్వరూపాన్ని మారుస్తా అంటే తిరగబడతారు, తరిమి కొడతారు. మీకు కాలం చెల్లింది, మీకు కాలం దగ్గరలో ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తొందరలో ప్రభుత్వంలోకి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తాం. అవన్నీ విగ్రహాలు మళ్ళీ తీసేస్తాం. మేము గతంలో కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్ చెప్పారు. ఏదైతే తెలంగాణ విగ్రహాన్ని కాకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టిరో కింద పునాదులతో సహా ప్రభుత్వం వచ్చిన తర్వాత పునాదులతో సహా తీసేసి మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్పి ఛాలెంజ్ చేశారు. అదే దిశగా ఈరోజు కూడా మీరు తెలంగాణ స్వరూపాన్ని మార్చే దిశగా మీరు ప్రవర్తిస్తున్నారు, అది మానుకోండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్. అయితే ఓవరాల్గా ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో చాలా వరకు ఆయన ఏ ప్రారంభోత్సవానికి పోయినా ఎక్కడ పోయినా ముఖ్యంగా ఆయన టార్గెట్ చేస్తున్న వ్యక్తులు అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అయితే ముఖ్యంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పేసి మీరు వినే ఉంటారు అన్నమాట. నిజంగా తెలంగాణ సమాజానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పేరుని మాయం చేయడం లేకపోతే ఆనవాళ్ళు చెరిపేయడం అంత సులభమా అని ఒక బీఆర్ఎస్ లీడర్గా కేసీఆర్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా మీరేమంటారు దాని మీద? ఇప్పుడు అదంతా అంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. అయితే నేనేమనుకున్నా అంటే స్పెషల్గా అరే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారంటే సరే మంచిగా చేస్తారు కావచ్చు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటుండే కదా సంవత్సరంలో. అంటే నేనేమనుకున్నా అంటే పాలన మరిపించే దిశగా ఏమైనా పనులు చేస్తారేమో అని ఎదురు చూసినాం ఈ ఏడాది. ఏం చేసిండు తెలుసా? ఆయన కేసీఆర్ గారు 10 ఏళ్ళు కాదు, ఆయన జీవితాంతం ఎంతో అద్భుతంగా పనిచేస్తాడు, పని చేయబోతారు. ఆయన ఆలోచన విధానం అదొక వ్యవస్థ, దాన్ని ఎవరు మార్చలేరు, తిరిగి రాయలేరు. ఈరోజు నేనేమనుకున్నా ఆయనే ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటే అంటే దళితులకు 10 లక్షలు ఇస్తాడు, 12 లక్షలు ఇస్తాడేమో. వృద్ధాపేక్ష పింఛన్లు మనం 2000 4000 ఇస్తాడు కదా, పుస్తకాన్ని ఇచ్చేస్తాడేమో. రుణమాఫీ 2 లక్షలు అన్నాడు కదా, 2 లక్షల మందికి 2 లక్షల పైగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేసిండేమో. లేకపోతే ఆడబిడ్డలకు 2500 ఇచ్చేస్తాడేమో, ఈ తులం బంగారం ఇచ్చేస్తాడేమో. అంటే ఇవన్నీ ఇచ్చేసి కేసీఆర్ గారిని మించిన పరిపాలన చేస్తాడేమో అని అనుకున్నాం. ఏం జరిగింది ఈరోజు రాష్ట్రంలో? కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయడం అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడుతున్నావు. ఆ సెక్రటేరియట్ కట్టింది ఎవరా? ఈరోజు ఏదైతే హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు వస్తూ ఉన్నాయి, మూసీకి 5 టీఎంసీల నీళ్లు పోతున్నాయి. ఎక్కడి కాళేశ్వరం? ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం నుంచే కదా. ఇవాళ ఎన్నో ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఎన్నో పరిశ్రమలు, ఎంతో ఐటీ పరిశ్రమ ఎంత ఎదిగింది. ఈరోజు ఫ్లైఓవర్లు చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఎంత బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు సాగింది, ఎంత అద్భుతంగా ఉంది తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్లలో మనం చూసినాం. ఇవాళ నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నాయా? నువ్వు ఏడాదైందిరా నాయన, నువ్వు ఇస్తానది ఇచ్చేయలేదు. నువ్వు గతంలో కేసీఆర్ గారు ఏదైతే రైతు భరోసా 5000 రూపాయలు ఇచ్చి నువ్వు 7500 వంటివి ఆ ఇచ్చింది సచ్చిలేని ఉన్న తల్లికి తిండి పెట్టలే కానీ పిన్న తల్లికి బంగారు కాదు అన్నట్టు. అక్కడ 5000 ఇస్తాడు పోయి మిమ్మల్ని నమ్మితివి, 7500 ఇస్తా అంటివి గంగలు వెళ్తేవి, 2500 ఇస్తా ఆడబిడ్డలు 2500 ఇస్తలేని ఇస్తా మోసం చేతివి. తులం బంగారం ఏంటివి? ఈ సమయత్తు బంగారం లేదు. వృద్ధుల పింఛన్లు 4000 ఇస్తాడు. పాపం ముసలోళ్ళు ముత్తుకోళ్ళు అందరూ ఇక ఇస్తాడని ఏడాదైంది, ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అండ్ చివరిగా నిన్న రీసెంట్గా విద్యా వైద్య రంగాన్ని బలోపేతం చేయడమే నా కృషి, దానికి తగ్గట్టే మేము ప్రమాణాలు సిద్ధం చేస్తున్నాము, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పేసి విద్యాశాఖ సొంతంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీని మీద మీ కామెంట్? ఇప్పుడు విద్యా వైద్య రంగం అంటే ఈరోజు గతంలో మనం ఎగ్జాంపుల్ గురుకులాలు చూసుకున్నాము. గురుకులాలు ఏం జరిగింది? గతంలో చిన్నవాళ్ళు, చిన్న బతుకులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు పిల్లల్ని చదివించాలంటే, ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాలంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, చదివించాలని ఆరాటంతో ఉంటే కేసీఆర్ గారు అండగా నిలిచి పిల్లల బతుకులు ముందుకు తీసుకెళ్ళాలి, మంచి విద్యారంగంలో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో ఈ గురుకులాలను తీసుకొచ్చాను. ఎన్ని గురుకులాలు కట్టిండు? మనందరూ 1000కి పైగా గురుకులాలు వచ్చినాయి. ఎందుకు కట్టిండు? జీవితాలు బాగుపడాలి, పిల్లలు విద్యలో బాగుంటేనే రేపటి తరానికి, పిల్లలు బాగా చదువుతూనే రేపటి తరంలో వాళ్ళు బాగా సెటిల్ అవ్వగలుగుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి.
రేపు వాళ్ళ కుటుంబాన్ని కూడా బాగా చూసుకోగలుగుతున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు గురుకులాలను తీసుకొచ్చి చదువును అందించే దిశగా ముందుకు తీసుకెళ్ళరు. ఒక్క విద్యనే కాదు, పౌష్టికాహారం పెట్టాలి. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఎగ్స్ కానీ చికెన్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు కేసీఆర్ గారు ఒక కుటుంబ సభ్యుల్లాగా బాధ్యత తీసుకొని అద్భుతంగా గురుకుల విద్యను ముందు తీసుకొచ్చి ఎంత అద్భుతంగా పిల్లలు చదువుకున్నారు. గత 10 ఏళ్ల పాలనలో ఏ గురుకులాల్లో నుంచి ఏ పిల్లోడన్నా బయటకు వచ్చి నాకు స్కూల్ బాగాలేదు, నాకు టాయిలెట్స్ బాగాలేదు, నాకు ఫుడ్ బాగాలేదు, నాకు ఇక్కడ స్టడీ బాగాలేదు అన్నడా? ఎంత అద్భుతంగా పరిపాలన జరిగింది. కానీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పాలనలో కేవలం వాళ్లకు పరమాన్నం, కాంగ్రెస్ నాయకులకు పంచవర్గ పరమాణాలు, వీళ్ళకేమో పురుగులన్నం. గురుకులాల పిల్లలకు పురుగులు తినే తిండిలా గిదా మీ చిల్లర రాజకీయం? తినే తిండిలో పురుగులు వస్తాయా? సాంబార్లో వానపాములు వస్తాయా? గిదా మీ రాజకీయం? ఇప్పుడు మీరు సరే ఈ రాజకీయాలన్నీ పక్క పెట్టండి. అరే కొండ సురేఖ లేకపోతే సీతక్క గారు ఉన్నారు, లేక ఇంకెంతో మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మాతృస్థానంలో మీకు పిల్లలు ఉన్నారు కదా, మీకు మనవరాలు ఉన్నారు కదా, మాతృస్థానంలో అయినా కనికరించారా, ఆలోచించారా? పిల్లలు, పేద పిల్లలు పాపం వాళ్ళకు చదువుకోవాలని స్కూల్కి వస్తున్నారు. ఈరోజు తల్లిదండ్రులు వదిలిపెట్టి బడికి గురుకులాలకు వస్తున్నారంటే పెద్ద దిక్కు ప్రభుత్వమే. తండ్రి పాత్ర పోయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటి ప్రభుత్వం ఈరోజు వాళ్ళని గాలికి వదిలేస్తే ఈరోజు పురుగులన్నంతో విష ఆహారంతో వాళ్ళందరూ హాస్పిటల్ పాలయ్యి పిల్లల్ని భుజాన్ని వేసుకొని హాస్పిటల్కి వస్తూ ఉంటే హాస్పిటల్కి వచ్చినాక ఏం జరుగుతూ ఉంది? హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం లేదు, వైద్య సదుపాయాలు లేకుండా శైలజ అనే అమ్మాయి 24 రోజులు నిమ్స్లో విలవిలలాడి ప్రాణాలతో పొట్లాడి చనిపోయిన రోజులు. నీ కుటుంబంలో బాధ వస్తేనే కదా నీకు తెలిసేది. ఈరోజు 49 పిల్లలు చనిపోయారంటే వాళ్ళ ఆత్మఘోషకి కుటుంబంలో తల్లిదండ్రుల కడుపు కోత ఎవరు బాధ్యులు అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీకు ఉన్న వాళ్ళకు ఒక లాగా, లేని వాళ్ళకు ఒకలాగానా? అది కాదు కదా. ఈరోజు ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రా వ్యవస్థలో ఉంది, ఈ నిద్రా వ్యవస్థ నుంచి మేలుకోవాలా. మీ ఆస్తుల కోసం, మీ భూముల కోసం, మీ పాలన కోసం, మీ ఏదైతే పదవుల కోసం కొట్లాడుతున్నారే తప్ప పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎందుకు కొట్లాడతలేరు మీరు? రండి, బయటికి రండి, ప్రజల్లోకి రండి. ఒకసారి వాళ్ళ రోదన, వాళ్ళ ఆవేదన చెప్తా ఉంటారు మీకు. ఇవాళ మీకు వాళ్ళ ఆవేదన వినలేక, ప్రజల పక్షాన మీరు నిలబడలేక ఈరోజు కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వెంట ఉంటే మా మీద కేటీఆర్ గారి మీద బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ గారిని చేస్తాం, కేటీఆర్ గారిని జైలుకి పోతాం అంటే కేటీఆర్ గారిని జైలుకు పంపిస్తే మిమ్మల్ని ప్రశ్నించే వ్యక్తి లేడనా? ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా, యావత్ యువత కూడా కేటీఆర్ గారు వెంట ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ గారిని ఒక్కరిని మీరు జైలుకు పంపిస్తే ప్రతి ఇంటికి ఒక కేటీఆర్ బయటకు వస్తాడు. తరిమి కొడతారు, తిరగబడతారు. యావత్ తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి ఏదైతే నువ్వు తెలంగాణ తల్లి విగ్రహంని స్వరూపాన్ని మారుతాడున్నావో, మీ కాంగ్రెస్ స్వరూపాన్ని, మీ కాంగ్రెస్ పార్టీని మొత్తం లేకుండా చేసి ఈరోజు తెలంగాణ నుంచి తరిమి కొట్టి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చే దిశగా తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రజలు మూసీ పేరుతో, హైడ్రో పేరుతో ఇండ్లన్నీ కూలుస్తూ ఉంటే, రైతులందరూ రుణమాఫీ చేయక, రైతు భరోసా చేయక ఆగమవుతూ ఉంటే, భూములన్నీ ఎండిపోతూ ఉంటే, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక విలవిలలాడుతూ ఉంటే, ఆడబిడ్డలు కనీసం పండుగ వస్తే ఒక చీర కూడా ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే, అయ్యా కేసీఆర్ గారు, మేము మా చేతులారా మేము మోసపోయినామయ్యా, మా చేతులారా ఈ కాంగ్రెస్ చెప్పిన మాటలు, కల్లిబొల్లి మాటలు విని మిమ్మల్ని వద్దనుకొని మేము కొంత పర్సెంట్తో వాళ్ళకి ఓట్లేస్తే ఇవాళ వాళ్ళు గద్దెనెక్కి గద్దలాగా మమ్మల్ని తంతా ఉన్నారయ్యా. అయ్యా మేము తప్పు చేసినామయ్యా, కేసీఆర్ గారు మళ్ళీ రండయ్యా అని చెప్పి కొంగు చాటి ఆడబిడ్డలు అందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చి అడుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలందరూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ రైట్, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరోసారి మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు గుడ్ బై. వీడియో జర్నలిస్ట్ రఘుతో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.